హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఫేస్ వాష్ గురించి అండి. సమ్మర్ వచ్చిందంటే స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా డ్రై స్కిన్ వాళ్ళకైనా మనకి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్లో చెమట ఎక్కువ పట్టడం వల్ల మనం ఎక్కువ సార్లు ఫేస్ని కడుగుతూ ఉంటాము. కొంతమంది ఫేస్కి లైక్ మనం బాడీకి యూజ్ చేసే సోప్ని ఎక్కువ సార్లు వాడడం వల్ల కూడా చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది ఎండాకాలం. అలాగే త్వరగా ట్యాన్ కూడా అయిపోతుంటుంది. మనం బయట తిరిగే వాతావరణాన్ని బట్టి చర్మం అనేది కూడా త్వరగా ట్యాన్ అయిపోతూ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తీసుకొస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ చర్మంలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ ఈ ఎండాకాలం ఇంకా ఎక్కువగా నూనె ప్రొడ్యూస్ అవడం వల్ల ఇంకా ఎక్కువగా కొంచెం పని చేసినా కూడా జిడ్డుగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ టూ కామన్ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్గా ఒక మంచి బ్రాండ్ నుంచి మనకి 2 ఫేస్ వాషెస్ ఉన్నాయండి. అవి ఇవాళ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రాండ్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఎప్పుడైనా కూడా ఫేస్ వాషెస్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట, ఎక్కువ సార్లు వాడుతూ ఉంటే. మీరు ఎప్పుడైనా ఫేస్ వాష్ని యూజ్ చేసే ముందు ముఖాన్ని ఒకసారి తడి చేసుకున్న తర్వాత మాత్రమే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకొని యూజ్ చేయాలి. నేను ఈ వీడియో చివరిలో మీకు ఫేస్ వాష్ క్లీన్ చేసుకునే డెమో కూడా చూపిస్తాను. సో దట్ మీకు అది క్లియర్గా అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ అనేది సరిపోతుందని. మనము స్మూత్గా క్రీమీగా బాగుంది కదా అని కొన్ని మంచి ఫ్లేవర్స్లో కూడా ఉంటుంటే ఎక్కువ వాడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకొని మన స్కిన్ టైప్కి తగినటువంటి ఫేస్ వాష్ని చూస్ చేసుకుంటే మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు టీ ట్రీ ఆయిల్ బేస్డ్ ఉన్న ఈ ఫేస్ వాషెస్ అనేవి చూస్ చేసుకుంటే అవి ఆయిల్ని కంట్రోల్ చేయడమే కాకుండా యాక్నే పింపుల్స్ ఉన్న ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది టీ ట్రీ. ఈ రోజు నేను మీకు ఒక మంచి బ్రాండ్ని సజెస్ట్ చేస్తానండి. మనము స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే యూజ్ చేసేటప్పుడు అవి పారాబెన్ ఫ్రీ, SLS ఫ్రీ, అలాగే హైపోఅలర్జెనిక్, మనకి ఇటువంటి ప్రాపర్టీస్ ఉన్న వాటిని తీసుకోవడం వల్ల స్కిన్లో మనకి ఫేస్ వాష్ అయినా కొన్ని క్రీమ్స్ అయినా నచ్చితే ఎక్కువ టైం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్లో మన స్కిన్ డ్యామేజ్ కాకుండా అవి మనకి హెల్ప్ అవుతాయి. ఇవాళ నేను మీకు చూపించేది మామా ఎర్త్ బ్రాండ్ది. ఇది మామా ఎర్త్ది సన్ ట్యాన్ రిమూవల్ కోసం మనం మెయిన్గా టర్మరిక్, సాఫ్రాన్ ఇంగ్రీడియంట్స్ తోటి ఉప్తన్ ఫేస్ వాష్ అనేది ఉంది. వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా పారాబెన్ ఫ్రీ, SLS ఫ్రీ, హైపో అలర్జెనిక్, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క పర్పస్ని బట్టి వీళ్ళ యొక్క ఫేస్ వాషెస్ అనేవి చూస్ చేసుకోవచ్చు. మనము ఏ ఫేస్ వాషెస్ అయినా రోజులో కనీసం 2 to 3 times కంటే కూడా ఎక్కువ యూజ్ చేయకూడదండి. దానివల్ల ఏమంటే స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్ అనేవి పోతుంది. అలాగే మనం క్లీన్ చేసుకునే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ పద్ధతిలో క్లీన్ చేసుకుంటే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దీని యొక్క టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను తర్వాత. దీంట్లో ఉన్న మెయిన్ ఎక్స్ట్రాక్ట్స్ వచ్చి టర్మరిక్ అండ్ సాఫ్రాన్, పసుపు మరియు కుంకుమ పువ్వు. ఈ రెండు స్కిన్కి లైటనింగ్ చేయడానికి, అంటే చర్మం మీద ఉన్న నలుపుని తొలగించి మనకి సహజ రంగుని తీసుకురావడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకి పాతకాలం రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి అటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి వీళ్ళు ట్యాన్ రిమూవల్ కోసం మనకి ఉప్తన్ ఫేస్ వాష్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఉన్నది ఇంకోటి ఏంటంటే టీ ట్రీ ఫేస్ వాష్ విత్ టీ ట్రీ అండ్ నీమ్. నీమ్ అనే దాంట్లో ఏంటంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే టీ ట్రీ అనేది కూడా యాక్నే పింపుల్స్ని కంట్రోల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ 2 కాంబినేషన్స్ తోటి వీళ్ళు ప్రిపేర్ చేశారు. ఇది ఒక టీ ట్రీ ఫేస్ వాష్. దీని కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే దీని కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుందండి. రెండు టోటల్ డిఫరెంట్ అనమాట. మీకు నేను స్కిన్ మీద యూజ్ చేసినప్పుడు అవి ఎలా కనిపిస్తాయి, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏది యూజ్ చేయాలనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కసారి అది వాడుకునే పద్ధతిని కూడా చూసుకుంటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క ఫేస్ వాష్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ముందుగా అప్లై చేసుకునే ముందు చర్మాన్ని తడి చేసుకోవాలి. సో దట్ మనకు అందులో ఉండే క్వాంటిటీ అనేది డైరెక్ట్గా చర్మంలోకి ఇంకకుండా మనకి తడి అనేది సహాయపడుతుంది. ఇక్కడ నేను మీకు ఉప్తన్ ఫేస్ వాష్ చూపిస్తున్నాను. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా క్యారెట్ సీడ్ ఆయిల్ ఉండడం వల్ల ఇది చర్మం మీద ఏర్పడిన నలుపు, అంటే స్కిన్ మీద ఉన్న పై లేయర్స్లో ఏర్పడిన నలుపుని తీసివేసి మనకి న్యాచురల్ కలర్ అనేది తిరిగి పొందడానికి సహాయపడుతుంది. సెకండ్ ఉపయోగం ఏంటంటే సన్ డ్యామేజ్ రిపేర్ నుంచి చేస్తుంది. అంటే ఎండ వల్ల చర్మానికి ఏర్పడిన హాని అనేది తగ్గించి దీన్ని మళ్ళీ స్కిన్ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఇందులో ఉండే లెక్రైస్ అనే, అంటే అతి మధురం అనే పదార్థం సహాయం చేస్తుంది. అలాగే దీంట్లో సన్నగా వాల్నట్ బీట్స్ ఉన్నాయండి, చిన్న గ్రాన్యుల్స్ లాగా ఇచ్చారు. సో దట్ వాటితో మనం మైల్డ్గా ఈ విధంగా స్క్రబ్ చేసినప్పుడు స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, అంటే ఇది మనకి ఫేస్ వాష్ కమ్ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో దట్ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి మన చర్మం మీద ఏర్పడినవి ఈజీగా మృతకణాలు తొలగిపోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే దీంట్లో ఉన్న పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండడం వల్ల స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ఉపయోగించి మన స్కిన్ని లైటన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
డ్రై స్కిన్ అయినా కూడా ఈ ఫేస్ వాష్ యూస్ చేశాక నాది ఫేస్ అనేది చక్కగా క్లియర్గా మాయిశ్చర్గా అనిపించిందండి. చూసారు కదా, నేనేం అప్లై చెప్పినా ఫేస్ అనేది బ్రైట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి టీ ట్రీ ఫేస్ వాష్. దీంట్లో ఉన్న టీ ట్రీ ఆయిల్ అలాగే నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల ఆయిలీ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాక్నే కానీ పింపుల్స్ కానీ కంట్రోల్ చేసి ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ అంటే అధికంగా నూనె అనేది వాళ్ళ చర్మాల్లో ప్రొడ్యూస్ కాకుండా ఈ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. లైట్ ఫార్ములా ఉండడం వల్ల చర్మం మీద అది ఎటువంటి హార్ష్గా పనిచేయకుండా స్మూత్గా అది మనకి క్లీన్ చేయడంతో పాటుగా ఆయిల్ని కంట్రోల్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. సో మనం యూస్ చేసినప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా. క్లీన్ చేసిన తర్వాత కూడా ఇది మనకి మంచిగా సాఫ్ట్గా ఉంచుతుందండి స్కిన్ని. సో మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ ఇటువంటి సేఫ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ లింక్స్ ఇస్తానండి. సో దట్ ఎక్కడెక్కడ స్టోర్స్లో అవైలబుల్గా ఉందో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ త్రూగా పర్చేస్ చేయొచ్చు. మీకు మామాఅర్త్ వెబ్సైట్లో SMART20 SMART20 ఈ కోడ్ యూజ్ చేసి వితౌట్ స్పేసెస్ ఈ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు అనదర్ 20% డిస్కౌంట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ కోడ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పర్చేస్ లింక్స్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను మీకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ యొక్క రివ్యూని మాత్రమే చూపించాను. ఎవరిని ఇది తప్పకుండా పర్చేస్ చేయండి, మీకు కంపల్సరీ సూట్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది, ఎవరికి ఎటువంటిది సూట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ప్రొవైడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు రివ్యూస్ అనేవి వెబ్సైట్లో చూసి మీకు ఓకే అనిపిస్తేనే మీరు ఆ లింక్స్ త్రూగా పర్చేస్ చేసుకోవచ్చు.